హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనము ఈరోజు కొన్ని సామెతలు చెప్పుకుందాం, సరేనా? కథలు చెప్పుకొని ఉన్నాం కదా, కొన్ని సామెతలు చెప్పుకుందాం. అవి ఏంటంటే, ఫస్ట్ది మొక్కై వంగనది మానై వంగునా. అంటే మొక్క అంటే చిన్న చెట్టు కదా, మాను అంటే పెద్ద చెట్టు అనమాట, వృక్షం అనమాట. చెట్టు చిన్నగా ఉన్నప్పుడు మనం దాన్ని ఎటువైపైనా ఉంచగలం. అంటే దానికి మనం ఎట్లా అయినా సరే దాన్ని షేప్ చేయగలం. ఇప్పుడు పార్కుల్లోనూ వాటిల్లోనూ చూస్తున్నారు కదా, మొక్కలు, తీగలు అట్లాంటివన్నీ రకరకాల షేప్స్లో పెంచుతున్నారు కదా. అలా చిన్న మొక్కగా ఉన్నప్పుడు మనం దాన్ని ఎటైనా ఉంచగలం అనమాట. అంటే ఎట్లా అయినా మనం దాన్ని షేప్కు మార్చుకోగలం. కానీ అదే మొక్క పెద్దది అయిపోయింది అనుకోండి, దాన్ని మనం ఏమీ చేయలేం. పెద్దగా అయిపోతే పెద్ద పెద్ద కొమ్మలు వచ్చేస్తాయి, బాగా దృఢంగా వచ్చేస్తాయి. అప్పుడు మనం ఏమి వంచలేం కదా, వాటిని ఏ విధంగానూ మనం షేప్ చేయలేం. అందుకనే మొక్క చిన్నగా ఉన్నప్పుడు మనం దాన్ని ఎట్లా అయితే షేప్ చేయగలమో ఆ విధంగానే మనుషులను కూడా అన్నమాట. అంటే చిన్నగా ఉన్నప్పుడు, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళని మంచిగా మనం తీర్చిదిద్దచ్చు అన్నమాట. అంటే వాళ్ళని మనకు కావలసిన విధంగా మంచిగా మార్చుకోవచ్చు. ఇట్లాగా పిల్లల్ని బ్రతిమాలి కానీ, భయపెట్టి కానీ, లేకపోతే ఏదైనా ఆశ పెట్టి కానీ, పొగడటం ద్వారా కానీ చిన్నతనంలో మనం వాళ్ళని మంచి మార్గంలోకి పెట్టుకోవచ్చు. వాళ్ళు చదవట్లేదు అనుకోండి, దాన్ని వాళ్ళ ఎలా చదవాలి ఏంటి, వాళ్ళని ఆ చిన్నతనంలోనే మనకి ఏ విధంగా మంచిగా ఎలా ఉండాలి, ఎలా మంచిగా చదువుకోవాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, మంచి అలవాట్లు ఎలా నేర్చుకోవాలి, ఇట్లాంటివన్నీ మనం వాళ్ళకి చిన్నగా ఉన్నప్పుడే మనం నేర్పించగలుగుతాం అన్నమాట. ఇంకా అంటే మంచి డిసిప్లైను, కష్టపడి చదవటం, చెప్పిన పని చేయటం, ఇట్లాంటివన్నీ మనం పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మనం వాళ్ళని బుజ్జగించి ప్రేమగా లాలించి అట్లా నెమ్మదిగా వాళ్ళకి మనం నేర్పించామనుకోండి, వాళ్ళకి ఆ మంచి మంచి అలవాట్లన్నీ చిన్నగా ఉన్నప్పుడే అలవాటు అవుతాయి అన్నమాట. అదే మనం చిన్నప్పుడు నేర్పించకుండా వాళ్ళకి పెద్ద అయిన తర్వాత నేర్పిద్దాంలే, చిన్నగా ఉన్నప్పుడు ఏం నేర్చుకుంటారు అని మనం గారాబం చేసి వాళ్ళకి ఏమి డిసిప్లిన్ నేర్పించకుండా అలాగే పెంచామనుకోండి, పెద్ద అయిన తర్వాత ఏ మాత్రం వాళ్ళు మన మాట వినరు. అంటే పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాలు ఏర్పడిపోతాయి. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకి ఏర్పడిపోతాయి. అప్పుడు మనం ఏం చెప్పినా కూడా వాళ్ళకి వినిపించుకోరనమాట. అందుకని మనం ఎంత కష్టమైనా సరే చిన్నగా ఉన్నప్పుడే పిల్లలు వాళ్ళకి మనం డిసిప్లిన్ నేర్పించాలన్నమాట. అందువల్ల చిన్నతనం నుండే పిల్లలకి మనం మంచి అలవాట్లు, మంచిగా క్రమశిక్షణలో పెంచడం, కష్టపడి పనిచేయటం, కష్టపడి చదువుకోవటం, తర్వాత ఏమో పెద్దవాళ్ళని గౌరవించటం, చిన్న పిల్లల్ని ప్రేమించటం, ఇట్లా అందరినీ దయతో చూడటం, ఇట్లా చాలా మంచి మంచి విషయాలన్నీ వాళ్ళకి చెప్పటము, మనం అన్నీ వాళ్ళకి చిన్నతనంలోనే మనం నేర్పిస్తూ వస్తూ అలా పెంచుతూ వచ్చామనుకోండి, వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికి చాలా మంచి పౌరుడుగా తయారవుతాడనమాట. అందుకని మనం ఈ సామెత వచ్చింది, మొక్కై వంగనిదే మానై వంగునా అని. తర్వాత ఇంకో సామెత ఏంటంటే, దుష్టుడికి దూరంగా ఉండు. దుష్టులు అంటే ఎవరు? చెడ్డవాళ్ళు. వీళ్ళు అందరినీ ఏడిపిస్తూ వాళ్ళు సంతోషపడతారనమాట. ఈ దుష్టులకి చెడు అలవాట్లు కూడా ఉంటాయి. అంటే డబ్బులు వృధాగా ఖర్చు చేయటం, వాళ్ళని వాళ్ళు గొప్పలు చెప్పుకోవటం, అబద్ధాలు చెప్పటం, ఇతరుల డబ్బులు కాజేయటం, వాళ్ళు సంతోషంగా ఉండటం కోసం, వాళ్ళు బాగుండటం కోసం ఇతరులను నాశనం చేయటం, ఇలా వీళ్ళు చెడ్డ అలవాట్లు, ఇట్లా ఈ దుష్టులకి ఇవన్నీ ఉంటాయన్నమాట. వీళ్ళు చేసే పనులన్నీ కూడా ఇట్లాంటి చెడ్డ పనులే అన్నమాట. అందుకని వీళ్ళని దుష్టులు అంటారనమాట, అంటే చెడ్డవాళ్ళు అని. అంతేకాదు, వీళ్ళు ఏం చేస్తారు, అందరి గురించి చెడ్డగా మాట్లాడటం కూడా చేస్తూ ఉంటారనమాట. అంటే మంచి వాళ్ళమని వాళ్ళకి వాళ్ళు మంచి వాళ్ళమని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, ఇతరులు చేసే పనులు మటుకి చెడ్డ పనులు అని చెప్తూ ఉంటారనమాట. వాళ్ళ పనులు వాళ్ళు చక్కగానే చేసుకుంటారు, కానీ మన పనులు చెడగొడతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆ విషయం మనం గుర్తించాలన్నమాట. వాళ్ళ పనులు వాళ్ళు బాగానే చేసుకుంటారు, వాళ్ళ గురించి వాళ్ళు మంచిగానే చెప్పుకుంటారు, వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ అలవాట్లు వాళ్ళకి, వాళ్ళ చెడ్డ అలవాట్లు వాళ్ళకి ఉంటాయి. కానీ అవన్నీ మనం గుర్తించి వాళ్ళకి దూరంగా గనక జరగకపోతే వాళ్ళ చెడ్డ అలవాట్లన్నీ మనకు వస్తాయి.
మన గురించి ఇంకొకళ్ళకి చెడ్డగా చెప్తారు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి చెడ్డ వాళ్ళకి మనం చాలా దూరంగా ఉండాలన్నమాట. వాళ్ళని తప్పించుకుంటూ తిరగాలి. వాళ్ళు లేకపోతే వాళ్ళకున్న చెడ్డ అలవాట్లన్నీ వాళ్ళతో స్నేహం చేస్తే గనక మనకి కూడా వచ్చేస్తాయి అన్నమాట. అందుకనే దుష్టులైన వారిని, చెడు మార్గంలో నడిచే వారిని దూరంగా ఉంచటం మంచిది అని పెద్దవాళ్ళు ఈ సామెత రూపంలో తెలియజేశారనమాట. ఏమిటి ఆ సామెత? దుష్టుడికి దూరంగా ఉండు అని పెద్దవాళ్ళు ఈ సామెత రూపంలో అప్పుడప్పుడు మనకి చెప్తూ ఉంటారన్నమాట. చిన్నగా ఉన్నప్పుడే, ఒరే దుష్టులకి దూరంగా ఉండరా అని. అంటే ఏంటి? చెడ్డవాళ్లతో మనం స్నేహం చేయకూడదు, వాళ్ళకి ఎప్పుడు మనం దూరంగా ఉండాలన్నమాట. అలాగే ఇంకొక సామెత, అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు. అత్త అంటే ఎవరు? భర్త యొక్క తల్లి. దుత్త అంటే కుండ. ఆమె తన అత్త తనను తిట్టిందని ఒక ఆమె ఏం చేసింది? కోపం వచ్చి నీళ్ల కుండను నేలకోసి పగలగొట్టిందిట ఒక అమ్మాయి. అంటే ఏంటి? అసలు వారిని ఏమి అనలేక, అంటే అత్తని ఏమి అనలేక ఆ కోపాన్ని కొండ మీద చూపించింది. అట్లాగే మనం కూడా మనకి ఎవరి మీదైనా కోపం వచ్చిందనుకోండి, మనం వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శించలేని స్థితిలో ఉంటే మనం వేరే వాళ్ళ మీద చూపిస్తామన్నమాట. అదేంటి? ఎగ్జాంపుల్గాను, మనకి మన నాన్న మీద కోపం వచ్చిందనుకోండి, అంటే మీ నాన్న మీద కోపం వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? నాన్న అంటే భయం కదా, నాన్న మీద మనం కోపం ఏమీ చూపించలేము. అందుకని మనకి అమ్మకి దగ్గరగా ఉంటారు కదా పిల్లలు, అందుకని ఆ కోపాన్ని ఏం చేస్తారు? అమ్మ మీద చూపిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే అమ్మ మనల్ని దగ్గరగా తీసుకొని మనల్ని ఎప్పుడు కోప్పడదు, ప్రేమగా మనకి మంచి చెడు అన్ని ప్రేమగా చెప్తుంది. నాన్న కొంచెం కోపంగా ఉండి మనకి కఠినంగా నేర్పిస్తాడనమాట, మనకి క్రమశిక్షణ కానీ మంచి విషయాలు కానీ. అమ్మేమో ప్రేమగా ముద్దుగా నేర్పిస్తుంది. అందుకని మనం ఏం చేస్తాము? నాన్న మీద కోపం వచ్చిందనుకోండి, మనం అమ్మ మీద చూపిస్తామన్నమాట ఆ కోపాన్ని. కానీ అలా చూపించకూడదు కదా, అమ్మని బాధ పెట్టకూడదు కదా, మనం తప్పు కదా అది. అందుకని ఎవరి మీద కోపం వచ్చిందో మనం వాళ్ళ మీదే ఆ కోపాన్ని ప్రదర్శించాలి. అంతేగాని అమాయకంగా ఉన్నారు కదా అని, లేకపోతే మనతో మంచిగా ఉన్నారని కానీ ఇట్లాగా ఒకళ్ళ మీద వచ్చిన కోపాన్ని ఇంకొకళ్ళ మీద చూపించకూడదనమాట. అంటే మనం ఏదైనా కోపం ప్రదర్శిస్తే అవతల వాళ్ళు మనల్ని ఏమి చెయ్యలేరు, వీళ్ళ అమాయకులు, బలహీనులు అని అనుకుని మనం ఆ కోపాన్ని వాళ్ళ మీద ప్రదర్శించామనుకో, తప్పు కదా. అలా ఎప్పుడు మనం వేరే వాళ్ళ మీద, ఒకళ్ళ మీద కోపాన్ని ఇంకొకళ్ళ మీద చూపించకూడదన్నమాట. ఇది సామెత యొక్క అర్థం. ఎవరు తీసిన గోతుల్లో వారే పడతారు అన్నది ఇంకొక సామెత. అదేంటంటే, మనం ఎవరినైనా బాధ పెట్టాలనో లేదా నష్టం చేయాలనో ఏదైనా కుట్ర చేసినప్పుడు తెలియకుండానే ఆ కుట్రకి మనమే బలైపోతాం. ఎగ్జాంపుల్ ఏంటి? ఎవరికైనా అపాయం చేయాలని మనం ఏదైనా ఒక చెడ్డ పని, ఆ వ్యక్తికి ఏదైనా ఒక చెడ్డ పని ఏదైనా చేశామనుకోండి, ఆ చెడ్డ పని మనకి తెలియకుండానే మనకే ఎదురొస్తుందన్నమాట. అప్పుడు మనమే ఆ చెడ్డ పనిలో మనమే ఇరుక్కుపోతాం, మనకే నష్టం కలుగుతుంది. ఏదైనా ఒక వ్యాపారస్తుడికి, లేకపోతే మన ఫ్రెండ్కో, లేకపోతే ఎవరికైనా మనకి తెలిసిన వాళ్ళకో మనం ఏదైనా ఒక చెడ్డ పని చేయాలి అనుకున్నాము, వాళ్ళకి ఏదో ఒకటి కష్టం చేయాలి, వాళ్ళని ఏదో ఒకటి కష్టపెట్టాలి అనుకున్నాం అనుకోండి. కానీ అది చివరికి ఏమవుతుంది? మనకు తెలియకుండానే ఆ కష్టం మనకి కూడా వస్తుందన్నమాట. అందుకనే మనం ఎప్పుడూ కూడాను వేరే వ్యక్తికి, వేరే వాళ్ళని మనం ఎప్పుడూ కూడా బాధ పెట్టాలి అనుకోకూడదనమాట. అనుకున్నాం అనుకోండి, ఆ బాధ ఎప్పటికైనా సరే మనకి కూడా తిరిగి తగులుతుందనమాట. అందుకనే ఈ సామెత వచ్చింది, ఎవరు తీసిన గోతులో వాళ్లే పడతారు అని. సరేనా? మరి ఇంకొక సామెత, అదేంటంటే, ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినట్లు. ఇదేంటి? ఉట్టి అంటే ఏంటి? పిల్లలకి అందకుండా పెరుగు, పాలు కుండలో పోసి పైన పెడతారు కదా. అప్పుడు మనం ఈ కృష్ణుడి కథల్లో తెలుస్తుంది ఇది. భాగవతంలో ఉన్న కృష్ణుడు ఉన్నాడు కదా, ఆ కృష్ణ భగవాను యొక్క కథలు, చిన్ని కృష్ణుడి యొక్క కథలు విన్నామనుకోండి, అందులో చాలా చోట్ల మనకి కృష్ణుడు ఆ ఉట్టి మీదకెక్కి ఆ పాలకుండలు, వెన్న కుండలు అవన్నీ పగలగొట్టి తినేయటం, తన స్నేహితులకి అందరికీ ఆ వెన్న, పాలు, పెరుగు అవన్నీ పంచటం, ఇవన్నీ ఆ కృష్ణుడి కథలో వస్తాయన్నమాట.
అప్పుడు మనకి ఉట్టి అనేది అప్పుడు బాగా మనకి ఆ కథల్లో వినిపిస్తుంది అనమాట. అంటే పైకి కడతారు, ఒక తాడు లాంటిది కట్టి దాంట్లో ఆ కుండలు పెట్టి ఆ కుండలో ఈ పాలు పెరుగు అన్నీ దాచేవారన్నమాట పూర్వం. చిన్న పిల్లలకి అందకుండాను, తర్వాత ఏమో ఈ పిల్లులు కుక్కలు వచ్చి ముట్టుకోకుండా అట్లా అప్పుడు దాచుకునేవారనమాట. అలాగా ఇప్పట్లాగా అప్పుడు ఫ్రిడ్జ్లు బీరువాలు అట్లాంటివి ఏమి ఉండేవి కాదు దాచుకోవటానికి. అట్లా ఉట్టిలు కట్టుకొని ఆ ఉట్టిలో కుండలు పెట్టుకొని ఆ కుండల్లో ఈ పెరుగు పాలు వెన్న నెయ్యి అట్లా పైకి ఎత్తుగా తాడుతో కట్టుకుని అలా ఉట్టిలాగా ఏర్పాటు చేసుకుని అందులో దాచుకునేవారనమాట. అది ఉట్టి అంటే. ఆ ఉట్టినే అందుకోలేరు, కానీ ఆకాశంలో ఉన్న స్వర్గాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తారనమాట కొంతమంది. అలాగా మనకి దగ్గరగా ఉన్నదాన్నే మనం ఏమీ సాధించలేకుండా ఎక్కడో ఏదో ఉన్నదాన్ని సాధించాలి అని అనుకోవటానికి అనుకునే మనుషుల్ని చూసి ఈ సామెత పుట్టిందనమాట. ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కినట్లు అని ఎక్కిరిస్తూ ఉండేవారనమాట. అంటే కొందరు చదువుకునేటప్పుడు మార్కులు రాని వాళ్ళు, చదువు రాని వాళ్ళు అదేంటి వాళ్ళ ఫ్రెండ్స్తోనూ సరదాగా మాట్లాడుతూ ఒరే నేను డాక్టర్ని అవుతానురా, ఇంజనీర్ని అవుతానురా అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కదా. వాళ్ళకేమో చూస్తే క్లాసులో అసలు మార్కులే రావు, వాళ్ళు బాగా చదవరు. అట్లా అయినా కూడా వాళ్ళు ఫ్రెండ్స్తో గొప్పలు చెప్పుకుంటూ ఉంటారనమాట. నేను డాక్టర్ని అయిపోతాను, ఇంజనీర్ని అయిపోతాను, లాయర్ని అయిపోతాను, ఇట్లా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారనమాట. అలా గొప్పలు చెప్పుకునే వాళ్ళని చూసి ఈ సామెత అనమాట, ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కినట్లు. అంటే నువ్వు మామూలుగా ఈ చిన్న క్లాసుల్లోనే నువ్వు మార్కులు తెచ్చుకోలేకపోతున్నావు సరిగ్గా, అంత పెద్ద పెద్ద చదువులు చదువుతావా ఏంటి, నీ గొప్పలు కట్టిపెట్టు, కష్టపడి చదువుకో అని చెప్పి పెద్దవాళ్ళు వాళ్ళతో అంటూ ఉండేవారనమాట. ఇలా సామెత ఉపయోగించి వాళ్ళని తిడుతూ ఉండేవారనమాట. ఇవి మనకి తెలుగులో ఉన్న కొన్ని సామెతలు. మనం మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా మళ్ళీ కొన్ని సామెతలు చెప్పుకుందాం, సరేనా? మరి ఈ సామెతలు మీరు విన్నారనుకోండి, అదేంటి మీ అమ్మమ్మని కానీ మా అమ్మని కానీ ఇంకా విపులంగా చక్కగా మీకు అర్థమయ్యేటట్టు అడిగి తెలుసుకోండి. ఓకేనా? మరి బాయ్ బాయ్, గుడ్ నైట్.